అవును సార్. 164 సీట్లు ఉన్నాయి కూటమికి. నెక్స్ట్ కూడా గవర్నమెంట్ ఒక్కసారి కని కాదు కదా. మళ్ళీ మీరందరూ మనందరం కలిసి మళ్ళీ మనం ఫ్రీ లిక్కరు, ఫ్రీ శాండ్, మళ్ళీ తర్వాత మళ్ళీ డబ్బులు పంచడం. ఫ్రీ లిక్కర్ కూడా రేపు జగన్మోహన్ రెడ్డి పెట్టబోతున్నాడు. ఏది ప్రతి ఒక్క ఇంటికి లెక్కర్ ఇస్తారా? ఆయన ఇవ్వబోతున్నాడు. మీకు తెలియదు, నాకు తెలుసు సమాచారం. ఆయన ఫ్రీ లిక్కర్ పంచబోతాడు. రేపు ఎలక్షన్ వస్తే పెడతాడు చూడండి. స్కీమ్ నా మీద మీరు ఎన్ని నిందలేశారు, అసలు నాకు అవసరం లేదు ఈ సంపద, ఇవన్నీ ఎందుకో నాన్ సెన్స్. నేను ఎవరైతే తాగుతారో వాళ్ళు రిజిస్టర్ చేసుకోండి రేషన్ కార్డు లాగా, నేను అతనికి డాక్టర్ సర్టిఫికేటో లేకపోతే నాకు ఓటు కావాలి కాబట్టి, అసలు ఇవన్నీ ఏంటి మీదంతా నాన్ సెన్స్. మీరే అసలు ఈ లిక్కర్ కంపెనీలు పెట్టారు, మీరే ఈ లిక్కర్ కంపెనీలకు లైసెన్స్ ఇచ్చారు, మీరే ఇవన్నీ చేసి నా మీద నన్ను నిందలేసి నన్ను ఛార్జ్ షీట్లు ఇరికిస్తారా, మీరు దరిద్రం వదిలిస్తానని చెప్పేసి ఆయన ఫ్రీ లిక్కర్ ఇచ్చేస్తాడు. ఏది ఆర్మీ వాళ్ళకి క్యాంటీన్ లో కోటా ఇస్తారు. అక్కడ వాతావరణ పరిస్థితులు బట్టి ఇక్కడ కూడా ఒక కోటా ఇస్తారు సార్ వాళ్ళకి, నెలకి 4 బాటిల్స్ అన్నట్లు ఇస్తారు. అది అక్కడ అలవాటు పడిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత వాతావరణ పరిస్థితులు బట్టి ఇస్తారు, అది వేరే విషయం. అలా ఇస్తారు. అలా ఇవ్వటం అది ఒక మంచి కాజ్ కోసం ఇస్తారు. వాళ్ళు చలిలో దేశ భద్రత కోసం, శత్రువుల యొక్క ప్లాన్స్ని భేదించడానికి, ఛేదించడానికి. ఇక్కడ అలా కాదు. ఇక్కడ ఓటు బ్యాంక్కి ఇటువంటి దారుణాలు చేసిన వ్యక్తిని తప్పించుకోవాలంటే రేపు కోర్టులో కూడా ఒక అఫిడవిట్ వేస్తాడు. నాది మీద వీళ్ళు రాజకీయ నిందలు వేశారు, నేను ఎక్కడా చేయలేదు కాబట్టి ఫ్రీ లిక్కర్ ఇచ్చేస్తున్నాను, నేనేటువంటి నాన్ సెన్స్, నేను చేయటువంటి అగాయాలు అని అంటాడు. చూడండి, జస్ట్ వెయిట్ అండ్ సీ. నేను ఈ ఫీడ్బ్యాక్ ఇచ్చానని అనుకోమాకండి. రాబోయే స్కీమ్స్ తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు చెప్తున్నా. అదే సార్, అంటే ప్రభుత్వాలు ఏ ప్రభుత్వాలైనా, రాజకీయ పార్టీలు ఏవైనా అటువంటి నాయకుల యొక్క ఆలోచన పరిధి గురించి చెప్తున్నాను. ఓట్ బ్యాంకు ఖచ్చితంగా ఆలోచిస్తాయి, కానీ తెలిసి ఇప్పుడు ఈ రాష్ట్రంలో రేషన్ మాఫియా అంటే ఎంత స్థాయిలో లోపల వేళ్ళు పాతుకుపోయిందంటే, కనీసం వెళ్ళి 5 కేజీలు రైస్ ఇవ్వండి అని ఒక ఒంటరి మహిళ వెళ్ళి అడిగితే నీకు దిక్కున్న చోట చెప్పుకో, ఇవ్వం పో అనే స్థాయికి వెళ్ళిపోయింది. అది చాలా మంది దగ్గర నుంచి వింటున్నాం ఇటువంటి రూమర్స్. కానీ రూమర్స్ అంటారా లేకపోతే వాస్తవాలు అంటారా, చాలా ప్రాంతాల్లో ఉన్నాయి సార్. అది ఉంది. అది ఆ ఇష్యూ సీజ్ ద షిప్ అన్నాడు పవన్ గారు. సబ్సిక్వెంట్ పరిణామాలు ఏంటో అనేది ఇప్పుడు మనకి తెలియలా. అది నాలాంటి వాడికి కూడా ఒక మిస్టరీ, అర్థం కావట్లా. అది మేబీ నా పరిణితి, నా క్యాపబిలిటీస్ సరిపోవేమో దాన్ని విశ్లేషించడానికి. ఒకవేళ నేను కూడా విశ్లేషించి తలుచుకోలేదేమో, దొంగలాగా తేలిగుట్టిన దొంగలాగా నేను కూడా తప్పుకుంటున్నాను, అది మీ విజ్ఞతకు వదిలేసాను. అంటే అలాగా సార్, మొన్న ఇటీవల కాలంలో ఒక ప్రముఖ వార్తాపత్రికలో కూడా దీని గురించి రాసుకొచ్చారు. వాళ్ళు రాస్తారు, పెద్దవాళ్ళు, పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా. అంటే వాస్తవం ఉంది దాంట్లో. నాకు వాళ్ళ గురించి కామెంట్ చేసేంత క్యాపబిలిటీస్ లేవు, కానీ నష్టం జరగకుండా, కష్టం కలగకుండా నెసెసిటీ ఉన్న వ్యక్తులకి ఈ ఫ్రీ రేషన్ అనేది అక్కడ మనం లోతుగా అధ్యయనం చేస్తే నాకున్న మినిమం నాలెడ్జ్లో 2 ముక్కలు చెప్పగలుగుతాను. ఒకటి ఏంటంటే, రామారావు గారు కేజీ ₹2 బియ్యం ప్రవేశపెట్టారు. అప్పుడు మార్కెట్లో కొంచెం అప్పటి పరిస్థితుల్లో ఎక్కువ ప్రైస్ మార్కెట్లో ఉండేది. ₹4 ₹5. అది రూపాయి విలువ, మారక విలువ కూడా మనం లెక్కేసుకుంటే అప్పుడు అది పెద్ద మొత్తం. ఆ గ్యాప్ ఇప్పుడు బాగా పెరిగింది. ప్లస్ అసలు డబ్బే లేకుండా, ₹2 లేకుండా, రూపాయి లేకుండా, విలువే తెలియకుండా మనం ఫ్రీగా ఇచ్చేయటం అలవాటు చేసాం. ఇవాళ సంపద పెరిగింది. యావరేజ్ ఇన్కమ్ ఒక నిత్యం పనిచేసేవాడికి కూడా కొంత పెరిగింది. పెరిగిన మాట వాస్తవం. ఆ పెరిగిన దాంట్లో ఫస్ట్ ప్రయారిటీ అతను దేనికి ఇస్తున్నాడు? లిక్కర్కి ఇస్తున్నాడు. భార్యని ఇబ్బంది పెట్టినా, సంసారాన్ని ఇబ్బంది పెట్టినా, కూతుర్ని ఇబ్బంది పెట్టినా, మొత్తానికి తల్లిని ఇబ్బంది పెట్టినా, వాళ్ళ యొక్క అవసరాల కంటే ఎక్కువ తన సొంత అవసరాల కోసం ఇంటాక్సేషన్ అన్న ఇందాక, ఆ ఇంటాక్సేషన్ రీతిలో అతను వెళ్ళిపోయాడు. అతను తాగుడు మానరా అంటే అడు ఓటేసే పరిస్థితిలో కూడా లేడు. ఆ మానవనే పార్టీలకు కానీ వ్యక్తులకు కానీ ఓటేయరు.
మరి అటువంటిప్పుడు ఎందుకు వచ్చిన కర్మ, ఎందుకు గోక్కోవటం? మనం అనవసరంగా రాజకీయ పార్టీలు, పార్టీ అధిపతులు ఎందుకు గోక్కుంటారు చెప్పండి? ఓటు చెడగొట్టుకుంటారు. ఓ పక్క ఓటు కోసం ఎన్నో విన్యాసాలు చేస్తున్న ఈ తరుణంలో అవును. వాడిని తాగమనేవాడిని, ఇంటాక్సేషన్కి బానిసత్వం, లిక్కర్కి బానిస అయిన వాడిని నువ్వు మానేరా అంటే వాడు ఎందుకు మాంతాడు? ఓటు పోగొట్టుకుంటారు వీళ్ళు. ఆ అవును. రిస్క్ తీసుకోలేరు. ఉమ్, అది మూర్ఖత్వం కింద వస్తుంది ఉమ్. పార్టీ పరంగా. ఉమ్.